సార్ చెప్పండి, ముఖ్యంగా సినిమాలతో మీకు బాగా పరిచయాలు ఉన్నాయి, అలాగే రాజకీయ అనాలిసిస్ చేస్తారు కాబట్టి ఫస్ట్ కొన్ని సినిమాల గురించి అడిగే ప్రయత్నం చేస్తా. ఈ మధ్య కాలంలో పోసాని మురళి గారిని అరెస్ట్ చేయడాన్ని ఎట్లా చూస్తారు? పోసాని అరెస్ట్ చేయడానికి ఆయన మాటలు మీరు చూసారా యూట్యూబ్లో? అట్లా అవును, 2015 మాటలు అని చెప్పేసి చెప్తా ఉన్నారు. 2015 కాదు, 2018 సారీ 2022. అంటే ఇది రాజకీయ కక్షతోనే అరెస్ట్ చేసి అనుకోవచ్చా, లేదంటే ప్రభుత్వం వచ్చాయని ఇన్ని రోజులు అయితే ఉంది, ఇన్ని రోజులు లేని అరెస్ట్ ఇప్పుడు ఎందుకు చేసి? నేనేమంటానంటే మాట్లాడేటప్పుడు నోరు అదుపులో పెట్టుకోవాలా. ఓకే, భావ స్వేచ్ఛ ప్రకటన ఉంది కదా అని ఎదుటి వాళ్ళని కించపరిచేటట్టు, ఆడవాళ్ళని కించపరిచేటట్టు, ఆడవాళ్ళని మన ఇష్టం వచ్చేటట్టు మాట్లాడేటట్టు, అది భావ స్వేచ్ఛ ప్రకటన ఇవ్వలేదు. ఓకే, అది అర్థమైంది కదా. అవునవును, భావ స్వేచ్ఛ అంటే మనం మాట్లాడే హక్కు ఉంది. ఎదుటివాడు ఇబ్బంది పడకుండా ఎదుటివాడిని కించపరిచే హక్కు లేదు. ఓకే, ఫస్ట్ ఆఫ్ రెండోది మాటలతో కూడా మాట్లాడలేకపోతున్నాం. ప్రజెంట్ మనం నోటితో కూడా చెప్పలేకపోతున్నాం. అంటే పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ ఫ్యామిలీని అసభ్యకరంగా అంత దారుణంగా మాట్లాడారు. ఓకే, దాంట్లో ఆ రోజే ఆ గవర్నమెంట్ సీరియస్గా ఇమ్మీడియట్లీ యాక్షన్ తీసుకొని వాళ్ళ మీద అరెస్ట్ చేసి ఉంటే అప్పుడు పోలీస్ స్టేషన్ ఉంది, ఇప్పుడు పోలీస్ స్టేషన్ ఉంది. అప్పుడు చట్టాలు ఒకటే, ఇప్పుడు చట్టాలు ఒకటే. లా అనేది అందరికీ ఒకటే, రాజ్యాంగం అనేది అందరికీ ఒకటే. కానీ ఆ రోజు పట్టించుకోలేదు కాబట్టే ఈరోజు ఇప్పుడు కేసు ఇన్వెస్టిగేషన్ జరిగింది. నెంబర్ 1. నెంబర్ 2, జగన్మోహన్ రెడ్డి గారు కానీ, రోజా గారు కానీ, ఇప్పుడు శ్యామలా గారు కానీ, అంటే మా సినిమా ఫీల్డ్ దాకా నేను చెప్తా, వీళ్ళందరూ ఆ యూట్యూబ్లో మాట్లాడి ఒక్కసారి చూసి రీఫీడ్ చేయండి. మీరు చాలా మంచిగా మాట్లాడేది, ఇది మా పార్టీ లైను, మేము ఇలాగే మాట్లాడుతాం, ఆడవాళ్ళకి ఇదే గౌరవిస్తాం, ఒక 87 సంవత్సరాలు ఒక తల్లికి ఇదే గౌరవిస్తాం, ఒక అక్క చెల్లెలకి ఇలాగే గౌరవిస్తాం, తల్లికి ఇలాగే గౌరవిస్తాం అని మీరు ఒకసారి దాన్ని రీపీట్ చేయండి. మీకు అది అందంగా అనిపిస్తే ప్రజలు నిర్ణయిస్తారు. ఎందుకంటే ప్రజలు చూస్తున్నారు. మనం ఎప్పుడు మాట్లాడినా రాజకీయంగా ఎదుర్కోండి, అది పవన్ కళ్యాణ్ గారిని ఎదుర్కోండి. ఇప్పుడు రాజకీయంగా మీరు ఎదుర్కోలేక ఆమె కన్నీరు పెట్టింది. ఎవరు? రేణు దేశాయ్ గారు వచ్చి ఆమె కన్నీరు పెట్టి, నా పిల్లల్ని నన్ను ఎందుకు రాగుతున్నారు రాజకీయం, మీకు దమ్ము ఉంటే ఆయనతో ఎదుర్కోండి. మేము రాజకీయాల్లో లేము, రాజకీయాల్లో లేనప్పుడు మమ్మల్ని ఎందుకు మాట్లాడారు, మా ఇష్టం వచ్చిన అంటే బయటకు చెప్పుకోలేని మాటలు కూడా మాట్లాడారు అన్నది బాధపడ్డారు. ఆ బాధ వాళ్ళ భార్యకు కూడా బాధ అనిపించింది. పోసాని కృష్ణమూర్తి గారి భార్యకు కూడా బాధ అనిపించింది. అడిగిందని చెప్పారు, ఆమె చెప్పింది, ఎవరు బయట చెప్పలే. ఏమని నేను అడిగాను, మీరు ఇలా తిడుతున్నారు, ఇది కరెక్ట్ కాదు కదా అని అడిగితే వాళ్ళు నన్ను తిట్టారు, నేను తిట్టాను అని అన్నాడు. కానీ ఆయన తిట్టడానికి, పోసాని కృష్ణమూర్తి గారిని తిట్టడానికి పవన్ కళ్యాణ్ గారు కానీ, లోకేష్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి ఎవరికి ఖాళీ లేదు. రెండోది, ఆయన్ని తిట్టేంత అవసరం ఎందుకు వస్తుంది? ఆయన రాజకీయంగా ఎదుర్కొంటే ఎఫ్డీసీ చైర్మన్ అయ్యాడు. ఎఫ్డీసీ చైర్మన్గా సినిమా ఇండస్ట్రీకి ఏం కావాలి, సినిమా ఇండస్ట్రీలో మనకి ఏం కావాలి, మన వనరులు ఏం కావాలి, ఎంప్లాయ్మెంట్ ఎలాగివ్వాలి, ఆంధ్రప్రదేశ్కి మనకి ఇన్కమ్ ఎలా తెచ్చుకోవాలి, ఈ సినిమా నంది అవార్డులు ఎలాగివ్వాలి, దాని మీద డెవలప్ చేయాలి. వాళ్ళది ఎఫ్డీసీ చైర్మన్ అంటే వాళ్ళది. దాన్ని మన ఎఫ్డీసీ డైరెక్టర్లు ఎలాగేసుకోవాలి, మొత్తం టోటల్గా టీమ్ ఆఫ్ ది మొత్తం టోటల్గా చేసి రాష్ట్రాన్ని అభివృద్ధి ఎలా చేయాలి, టూరిజం సెంటర్గా ఎలా చేయాలి, టూరిజం హబ్గా ఎలా చేయాలి, వీళ్ళు మనం టోటల్గా ఈ సినిమా వాళ్ళందరినీ మనం వాళ్ళకి ఏం కావాలో వాళ్ళకి మన గవర్నమెంట్ నుంచి ఏం కావాలో ఇచ్చి మనం కూడా ఒక టూరిజం హబ్గా కొన్ని ప్రోగ్రామ్స్ అన్ని పెడితే బాగుంటుంది. ఫైబర్ నెట్ కూడా టూరిజంలో వస్తుంది కాబట్టి ఫైబర్ నెట్కి మనకు కావాల్సిన కొన్ని ప్రోగ్రామ్స్ని మనం చేసి డెవలపింగ్ ఆంధ్రప్రదేశ్, డెవలప్డ్ ఈజ్ అమరావతి, డెవలప్డ్ ఈజ్ పోలవరం, డెవలప్డ్ అండ్ విశాఖపట్నం, డెవలప్డ్ అండ్ రాజమండ్రి, అలాంటి కార్యక్రమాలు చేయవలసిన పోసాని కృష్ణమురళి తిట్లే ప్రవర్తనగా పెట్టుకొని ఇష్టం వచ్చినట్టు తిట్టుకొని ఆయన మరి తిడుతున్నప్పుడు దానికి హద్దులు లేకుండా పోతుంటప్పుడు ఆ రోజు ఆ గవర్నమెంట్ నిద్రపోయిందా? ఆ పోలీసులు నిద్రపోయారా? ఆ డీజీపీ గారు ఏం చేస్తున్నారు? అప్పుడున్న గవర్నమెంట్ ఏం చేస్తుంది అంటే పట్టించుకోలేదు. పట్టించుకోకపోతేప్పటికీ అది సేమ్ కేస్ ఎప్పుడైతే పెండింగ్ ఉందో మళ్ళా దానికి తర్వాత వచ్చిన స్టేషన్ హౌస్ ఆఫీసర్ కానీ, లేకపోతే అక్కడ ఉన్న డిఎస్పీ కానీ, ఎస్పీ కానీ, ఇంకొకరు ఎవరైనా కంప్లైంట్ ఇస్తే పలానా కేసులో వాళ్ళు మేము ఇచ్చిన కంప్లైంట్ని తీసుకోలేదండి, కనుక దయచేసి రివ్యూ చేసి ఒకసారి చెయ్యండి అంటే ఎంక్వైరీ చేసి ఎఫ్ఐఆర్ చేసే రైట్ ఉంది. మీకు అంటే ఇప్పుడు క్లియర్గా అక్కడ కక్షపూరిత రాజకీయాలు నడుస్తున్నాయి అంటారా, లేదంటే ప్రజాస్వామ్య రాజకీయాలు నడుస్తున్నాయి అంటారా? ఏమండి, రెండు పార్టీలు కొట్టుకుంటున్నారు, ప్రజలు నష్టపోతున్నారు.
ఓకే. రెండు పార్టీలు వీళ్ళు వస్తే బట్టలు పేస్తున్నారు, వాళ్ళు వస్తే బట్టలు కూడా తీసేస్తున్నారు. ఇద్దరు కలిపి ప్రజల సొమ్ము నాశనం అయిపోతుంది. ఇది వాస్తవం, దాంట్లోనేమి వెనకేసి రావాల్సిన అవసరమే లేదు. ఇప్పుడు వాళ్ళు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారు, అందరిని అరెస్ట్ చేశారని చెప్పి వీళ్ళు అరెస్ట్ చేస్తున్నారు. వీళ్ళు ఏమంటారు, మేము రేపు వచ్చిన వెంటనే మళ్ళీ గొడ్లిపేస్తూ ఉంటారు వీళ్ళు. అంటే వీళ్ళు వాళ్ళు అరెస్ట్ చేసుకుని పబ్లిక్ సొమ్ము ఎవరిదండి ఇది పబ్లిక్ మనీ, కోట్ల రూపాయలు, వేల కోట్లు నష్టపోతున్నాం. ఈ నష్టపోతున్న సొమ్ము పబ్లిక్ కదా పోయేది. నీ పార్టీ ఇవ్వట్లేదు కనుక అందుకని ఏం చేయాలి, ఇలాంటి వాళ్ళకి ఒక నిజంగా చిత్తశుద్ధి ఉంటే అసెంబ్లీలో ఒక రెవల్యూషన్ పాస్ చేయాలి. ఏమైనా పాస్ చేయాలి, మీరు రాజకీయ ప్రేరేపిత కేసులు ఏమైనా ఉంటే దాని డబ్బు పార్టీ దగ్గర వసూలు చేయండి. ఈ డబ్బు పార్టీ దగ్గర, ప్రజల దగ్గర కాదు. మనం ఇలాంటివి ఎన్నో వందల కేసులు ఉంటే అన్ని కేసులకి గవర్నమెంట్ భరించాలంటే ఈరోజు గవర్నమెంట్ ఖజానా ఖాళీ అయిపోయి ఈ ఫ్రీ ఏమి కూడా ఇవ్వలేము, పెన్షన్ కాదు కదా, రేపు ఫ్యూచర్ ఏమి ఇవ్వలేము. దయచేసి ఒక్కసారి ఆలోచించుకోండి. ఇది అది రెవల్యూషన్ పాస్ చేసి ఆ జీవో పాస్ చేయగలిగితే మనకు ఉంది ఆల్రెడీ ఒక జీవో. ఏమని, గవర్నమెంట్ ఆస్తులు ఎవరైనా కొల్లగొడితే, గవర్నమెంట్ ఆస్తులు ఎవరైనా కూడితే దాని మీద ఇమ్మీడియట్గా వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేయొచ్చు. కనుక ఇది రాజకీయ ప్రేరేపిత కేసులు ఏమైనా ఉంటే వాళ్ళ మీద చేయమని తీసుకుంటే బాగుంటుంది. కనుక ఇది మనం ఎందుకు అడుగుతున్నాం అంటే, రాజకీయ కక్షలు ఉన్నాయా, రాజకీయ లేవా, లా ప్రకారం వెళ్తున్నారు. రెడ్ బుక్ రాజ్యాంగం అంటారు. రెడ్ బుక్ రాజ్యాంగం అంటే రెడ్ బుక్ లా ప్రకారంగానే ఉందిగా. ఎందుకంటే అరెస్ట్ చేశారు, రిమాండ్కి తీసుకెళ్లారు, జడ్జి గారు మన చేతిలో ఉంటారుగా. జడ్జి అనేది, లా అనేది అత్యున్నత న్యాయస్థానాలు ఉన్నప్పుడు న్యాయస్థానం ఏ నిర్ణయం వస్తే ఆ నిర్ణయం కట్టుబడి ఉండాల్సిందే మన అందరం. కనుక న్యాయస్థానం రిమాండ్ చెప్పింది అంటే మీకు రిమాండ్ రిపోర్ట్ కరెక్ట్గా ఉంది. గతంలో మీలాగా తీసుకెళ్ళిన వెంటనే రిమాండ్ రిజెక్ట్ చేసింది, మీలాగా తీసుకెళ్ళిన వెంటనే రిమాండ్ వచ్చి మీరు రిజెక్ట్ చేయడం, లేకపోతే బెయిల్ ఇవ్వడం, మీరు ఎక్కడి నుంచో తీసుకొచ్చి వెంటనే జరిగింది. అంటే అది ఈ తప్పు ఇక్కడ జరగలేదు. అంటే చట్టం రెడ్ బుక్ రాజ్యాంగం ప్రకారం వెళ్తుంది, లా ప్రకారం వెళ్తుంది, చట్టం ప్రకారం వెళ్తుంది. కాబట్టి రెడ్ బుక్ ఉన్నా ఎల్లో బుక్ ఉన్నా తప్పు చేసిన వాడు శిక్ష తప్పదు. నోటుదోలతో మాట్లాడేటప్పుడు ఒక్కసారి ఆలోచించుకొని మాట్లాడాలి అనేది మాత్రం దయచేసి. ఇది టీడీపీ వాళ్ళు అవ్వచ్చు, ఇది పోసాని కృష్ణమురళి గారిని అనట్లేదు నేను. ఇప్పుడు టీడీపీ వాళ్ళు అన్నా కూడా ఇప్పుడు కానీ అరెస్ట్ చేయకపోతే వాళ్ళని, ఇప్పుడు వాళ్ళ మీద కేసు పెట్టకపోతే ఇన్ ఫ్యూచర్ వాళ్ళు పెడతారు. అప్పుడు మన క్రెడిబిలిటీ దెబ్బతింటుంది. తప్పు చేసిన వాళ్ళు మనం కూడా ఖండించాలి. తప్పు చేసిన వాళ్ళని ఎలాగైతే అరెస్ట్ చేస్తున్నామో మన సైడ్ని తప్పు చేసే వాళ్ళని కూడా ఇమీడియట్లీ యాక్షన్ తీసుకోకపోతే ఆ క్రెడిబిలిటీ పోతుంది. ఓకే.